హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు ట్రావెల్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం అలా సెకండ్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. శబరిమల టైం అయితే అయింది. బండి కడుక్కొని అయితే స్టార్ట్ అయ్యాం స్వామిని పికప్ చేసుకోవడానికి. పైడి భీమవరం అయితే వెళ్ళాలి. ఇప్పుడే విజయనగరంలో అయితే స్టార్ట్ అయినాం, పోతున్నాం. ఫోన్ చేస్తున్నారు 10 o'clock అయితే వెళ్ళాలి. ఇక ఇంటి దగ్గర నుంచి వచ్చి బండి అది కడుక్కొని వెళ్ళేసరికి అయితే లేట్ అయిపోయింది. ఇంకొంచెం ఒక 5 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నాం. పైడి భీమవరంకి వెళ్ళి స్వామిని పికప్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి. స్వామిలకి కాల్స్ మీద కాల్స్ అయితే చేస్తున్నారు. అక్కడ కొంచెం మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసుకొని ఇక స్టార్ట్ అయిపోవాలి. ప్రస్తుతానికైతే దగ్గరలో ఉన్నాం. అన్నైతే నాయుడన్న అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. వాళ్ళని ఎంత తొందరగా పికప్ చేసుకుంటే అంత అన్నమాట. లేదంటే ఓనర్ ఒక వైపు నుంచి కాల్ చేస్తున్నారు ఊరికనే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్వామిలు అయితే బండకి అయ్యప్ప స్వామి ఫోటో అయితే బండకి కడుతున్నారనమాట. ఇక్కడ కట్టినాక మొత్తం కొంచెం ఈ దండలో వేసుకొని ఇక స్టార్ట్ అయిపోవాలి. చూసారు కదా, కడుతున్నారు మొత్తం. ఇక్కడ నుంచి భిక్షకి అయితే రమ్మన్నారు. ఇది కట్టుకొని భిక్షకి అయితే వెళ్ళిపోవాలి మనం. స్వామిలతో పాటు భిక్ష చేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే మనం. గట్టిగా అయితే కట్టుకోవాలి మొత్తం, ఎందుకంటే అది ఎక్కడైనా జారిపోతుందేమని గ్లాస్ ఒకటి జాగ్రత్త కట్టుకోవాలి. మనమైతే ఇప్పుడు స్వామిలో ఎక్కిపోయారు, పికప్ చేసుకున్నాం, స్టార్ట్ అయినాం. 3:30 అయింది టైం అయితే. చూస్తున్నారు కదా, మనం పైడి భీమవరం ఇప్పుడే క్రాస్ చేసినాం. వెళ్తున్నాం మెల్లగా. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కడో దగ్గర ఆపాలన్నమాట రెడీ అవ్వడానికి. మనం ఎగ్జాక్ట్ ఇప్పుడు నైట్ 9 అయింది. అన్నైతే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నాం, రాజమండ్రి టోల్ ప్లాజా దగ్గరలో అయితే ఉన్నాం. ఈ రాజమండ్రి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం అనమాట. మన స్వామిలో ఒక స్వామి వాళ్ళ మామగారు స్వీట్స్ అయితే తెస్తారంటే ఆ స్వీట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మనం. ఇక్కడ నైట్ అంతా డ్రైవ్ చేసినాకైతే కాణిపాకం వచ్చినాం. కాణిపాకం డైరెక్ట్ పైడి భీమవరం నుంచి కాణిపాకం వచ్చాం. పార్కింగ్లో పెట్టుకున్నాం. ఎండ అయితే ఫుల్ కొడుతుంది, ఇక తప్పదు. దర్శనానికి అయితే వెళ్ళారు స్వామిలు. ఇలా పార్కింగ్లో పెట్టి అట్లా కూర్చున్నాం. ఇక్కడ నుంచి అయిపోతే దర్శనం అయిపోతే ఇక అరుణాచలం స్టార్ట్ అవ్వాలి. అరుణాచలం అయితే స్టార్ట్ అయినాం. నైట్ వెళ్ళేసరికి అరుణాచలం 6 అవుతుంది. ఎగ్జాక్ట్ 6 o'clock కల్లా 6:30 కల్లా వెళ్ళిపోతే దర్శనం అయిపోతే. క్రౌడ్ ఎక్కువ ఉందంట అరుణాచలంలో. దర్శనం అయిపోతే ఇక నైట్ శంభు మురుగన్ టెంపుల్కి అయితే స్టార్ట్ కావాలి. ఇక దర్శనం అయ్యేదాన్ని బట్టి ఏ టైం అవుతుందో కూడా చెప్పలేం, అవుతుందో అవ్వదో కూడా చెప్పలేం. మన లక్ అయిందంటే హ్యాపీ, చూడాలి ఏమవుతుందో చూద్దాం. దర్శనం ఏ టైంకి అవుతుందో, స్వామిలు ఎప్పుడు వస్తారో చూసినాక పిన్ టు పిన్ అయితే మనం చెప్తాం ఏడున్నాం ఎక్కడున్నాం అనేది. అరుణాచలం అయితే రీచ్ అయిపోయినాం. మొత్తం 5:30 అయింది ఎగ్జాక్ట్. అరుణాచలంకి వచ్చినాం. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఫుల్ హెవీగా ఉన్నది. పార్కింగ్ కూడా ప్లేస్ లేక ఆడ సైడ్లో పెట్టుకున్నాం. అట్లా వచ్చినాం ఏమన్నా తిందామని. ఈ మూరి మిక్సర్ అయితే 30 rupees అంట. వరస్ట్ అయితే వరస్ట్ ఉంది. అరుణాచలం దర్శనం అయిపోయిన తర్వాత అయితే నైట్ శంభు మురుగన్ టెంపుల్కి స్టార్ట్ అయినాం. కరుంగలి మాల ఫేమస్ అంట. స్వాములు ఇక తీసుకెళ్ళామంటే ప్లాన్లో లేదు, కానీ ఆ కరుంగలి మాల కోసం అయితే ఇక వెళ్తున్నాం శంభు మురుగన్ టెంపుల్కి. ఇదే శంభు మురుగన్ టెంపుల్. మొత్తం స్వామిలు అయితే అందరు ఇక్కడనే ఉన్నారు. పళని వెళ్ళకుండా మొత్తం అందరు ఇక్కడికి వచ్చి పళని వెళ్తున్నారు అనమాట. ఇంకా దర్శనం ఓపెన్ కాలే. మార్నింగ్ 5:30 అట్లా అయింది. అందరు రెడీ అయ్యి అయితే దర్శనం కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడ టెంపుల్ అయితే చిన్న టెంపులే. ఈ కరుంగలి మాల వల్ల మొత్తం ఫేమస్ అయ్యి వైరల్ అయ్యింది టెంపుల్. ఇప్పుడైతే ఒకప్పుడు చిన్న టెంపుల్ ఉండే, ఇప్పుడు మొత్తం పెద్దగా చేసేసారు టెంపుల్ అంతా. చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి, ఒక్కొక్కటి డెవలప్ అవుతుంది ఫుల్గా. స్వాములు అయితే ఇరుముళ్ళకి హారతి ఇవ్వడానికి అయితే వచ్చారు. రెడీ అయ్యి ఇరుముళ్ళకి హారతి అయితే ఇస్తున్నారు. మణికంఠ మాతలు అయితే చాలా బాగా పాడుతున్నారు సాంగ్స్ అయితే.
చిన్న మణికంటలు. మొత్తం హారతి అది ఇచ్చుకున్నాకైతే ఇంకా దర్శనానికి వెళ్తారు. దర్శనానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే ఇక పళని స్టార్ట్ అయిపోవాలి. మనం ఎంత తొందరగా పళని స్టార్ట్ అయిపోతే అంత, మళ్ళీ ఈవినింగ్ ఇది అయిపోతే గురువాయూర్ స్టార్ట్ కావాలి. ఇక్కడ నుంచి పళని స్టార్ట్ అయ్యి పళని దర్శనం అయిన తర్వాత ఉంటుంది. ఇట ఫుడ్కి అయితే ఆగినాం అనమాట. టిఫిన్కి ఇక్కడ టిఫిన్ చేసేసుకొని వెళ్ళిపోవాలి. కాస్ట్ అయితే హెవీగా ఉంది. దోశ 80 రూపాయలు. మనమైతే ప్రజెంట్ పళనిలో ఉన్నాం. పళని వచ్చినాం. మొత్తం అంతా టెంపుల్ చుట్టూ షాపింగ్గా ఉంటుంది. ఏం అడిగినా కూడా కాస్ట్ ఉంటుంది, చూసుకోవాలి. ఎలా ఉంటుందంటే మొత్తం బ్యాటరీ వెహికల్ ఎక్కినాం సరదాగా అన్నతో అట్లా. మంచి వ్యూ అయితే బాగుంది. బ్యాటరీ వెహికల్లో కూర్చుంటే అట్లా ప్రశాంతంగా చుట్టూ తిప్పుతున్నారు. చాలా బాగుంది. క్లైమేట్ మొత్తం చల్లగా ఉంది పళనిలో. హ్యాపీగా అలా బ్యాటరీ వెహికల్లో సరదాగా ఒక ట్రిప్. ప్రసాదానికి అయితే వచ్చాం, ప్రసాదం కొనుక్కుందామని. ఎందుకంటే పళని ప్రసాదం అంటే చాలా ఇష్టం నాకు. అందువల్ల నేను ప్రసాదం కొనుక్కోవడానికి అయితే వచ్చినాం. టెంపుల్కి అయితే పోలే కానీ ప్రసాదం మ్యాండేటరీ.